ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలని బేఖాతరయ్యాయి. మహారాష్ట్ర పంతం నెగ్గించుకుంది. బాబులి ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసింది. ఇక గేట్లు బిగించడం ఒక్కటే మిగిలింది. ఎన్టీవీ అత్యంత రహస్యంగా సాహసోపేతంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఆంధ్ర మహారాష్ట్రల మధ్య జల వివాదానికి కారణమైన బాబ్లీ ప్రాజెక్టును విలాసరావు దేశ్ముఖ్ సర్కార్ ఆగమేఘాల మీద పూర్తి చేసింది. 90% పనులు పూర్తి చేసి తన పంతం నెగ్గించుకుంది. ట్రిబ్యునల్ సూచనల్ని, సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా ఖాతరు చేయకుండా డ్యాం పనుల్ని కొనసాగించింది. ఇక గేట్లు బిగించి స్లాబ్ వేయడం ఒక్కటే మిగిలి ఉంది. ఆ దృశ్యాలను ఎన్టీవీ బృందం చిత్రీకరించింది. ఈ సమయంలో కూడా అక్కడ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు జరపవద్దని కోర్టు ఆదేశాలుండడంతో చాలా సీక్రెట్ గా ఈ ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆంధ్ర మీడియాను అనుమతించకపోవడంతో మహారాష్ట్ర మీడియా వాళ్లమంటూ ఎన్టీవీ ప్రతినిధులు అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. అక్కడ పనిచేస్తున్న కూలీ నుంచి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. తెల్లవార్లు అక్కడ పనులు కొనసాగుతున్నాయనే విషయాన్ని ఆ కూలీ స్పష్టంగా చెప్పాడు. चौथा महीना हो गया पर साल कोई ना मरे वहाँ वैसे फोटो खींचे साहब लोग तो गाने ठेके नहीं लग गई है मनसानी दम धन दे दिन रात चल रहा है। हाँ दिन रात चलता है। अभी ये उठ के हो नागपुर जाएगा कंपनी। ఈ డ్యాంను పరిశీలిస్తే అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి. నిర్మాణం త్వరగా పూర్తవడానికి గోదావరి నది మధ్యలో మట్టి రోడ్డును వేశారు. నిర్ణీత ఎత్తు కంటే ఎక్కువ ఎత్తుగా డ్యాం పిల్లర్స్ ని నిర్మించారు. ఇక్కడ మరో 2 నెలల కంటే ఎక్కువ పని ఉండదనే విషయాన్ని కూలీలే చెబుతున్నారు. ప్రాజెక్టు 90% పూర్తయింది. వర్షాకాలం నాటికి ఇది పూర్తయితే శ్రీరామ్ సాగర్ కు మహారాష్ట్ర నుంచి చుక్క నీరు కూడా అందదు. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ ఇక కలలో మాటే. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లా రైతులకు ఒక పంటకు కూడా నీరందని పరిస్థితి ఏర్పడనుంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి పార్టీల మధ్య వేడి పుట్టించే అవకాశాలున్నాయి.